హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి 3rd September 2020. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు ఇంట్రాడే స్టాక్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకునే స్టాక్స్ లిస్ట్ అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యో చూసినట్టయితే కనుక సెన్సెక్స్ వచ్చేసరికి 185 పాయింట్స్ అనేది గెయిన్ 39,086 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చేసరికి 64 పాయింట్స్ అనేది గెయిన్ 11,535 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 62 పాయింట్స్ అనేది గెయిన్ 23,874 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో ఎస్టర్డే మన ఇండియన్ మార్కెట్స్లో ఇండిసెస్ అనేవి ఈ విధంగా క్లోజ్ అయ్యాయి. అండ్ ఎస్టర్డేస్ ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 990 crores వర్త్ గల షేర్స్ని బై చేశారు. డిఏఎస్ వచ్చేసరికి 657 crores వర్త్ గల షేర్స్ని అనేవి సెల్ చేశారు అన్నమాట. అండ్ నిన్న హై పర్సంటేజ్ డెలివరీ జరిగిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే కనుక నెస్లే ఇండియాలో 59% డెలివరీ జరిగింది. హెచ్డిఎఫ్సి లిమిటెడ్లో 58% డెలివరీ జరిగింది. హిందుస్థాన్ యూనిలివర్లో 57% డెలివరీ జరిగింది. టీసీఎస్లో 55% డెలివరీ జరిగింది. ఇన్ఫోసిస్లో 53% డెలివరీ జరిగింది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా హై పర్సంటేజ్ డెలివరీ అనేవి ఎస్టర్డే జరిగాయి అనమాట. అండ్ నిన్న యూఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 454 పాయింట్స్ అనేది గెయిన్ 29,100 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో యూఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ అనేది ఎస్టర్డే బాగా ఇంక్రీజ్ అయింది. అరౌండ్ 1.59% అనేది బాగా ఇంక్రీజ్ అయింది అనమాట. నార్మల్గా దీంట్లో 0.5, 0.7% ఇంక్రీజ్ చూస్తుంటాం, బట్ నిన్న బాగా ఇంక్రీజ్ అయింది ఇండెక్స్ అనేది. అలాగే సింగపూర్ నిఫ్టీ చూస్తే కనుక మనం మార్నింగ్ 8 o'clock ఇండియన్ టైం ప్రకారం 28 పాయింట్స్ అనేది అప్లో ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 11,588 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మన ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు లిటిల్ బిట్ గ్యాప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే సింగపూర్ నిఫ్టీ కూడా అరౌండ్ సేమ్ 28 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. ఈరోజు లిటిల్ బిట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ బీ కేర్ఫుల్ గైస్, ఈరోజు థర్స్డే కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ అనమాట. సో ట్రేడింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. మీరు నార్మల్ డేస్లో ఒక 3-4 ట్రేడ్స్ పర్ డే చేసిన ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్పైరీ డే రోజు 1 ట్రేడ్ మాత్రమే చేయండి. లేదు ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ట్రేడింగ్ అనేది స్కిప్ అనేది చేసేసేయండి ఈరోజు. అలాగే ఈరోజు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,458 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,382 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,583 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,631 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ రోజుకి నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే 23,874 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 23,596 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 23,371 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 24,039 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 24,204 పాయింట్స్ దగ్గర తీసుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి ఇవన్నమాట. అండ్ ఈరోజు September 3rd క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసినట్లయితే కనుక పేజ్ ఇండస్ట్రీస్ ఈరోజు క్వార్టర్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి. అలాగే జూబిలెంట్ ఇండస్ట్రీస్, బిల్కేర్, ఎస్ఆర్ షిప్పింగ్, IL&FS ఇంజనీరింగ్, MSTC, పెనెషియా బయోటెక్ ఇలా ఇంకొన్ని కంపెనీస్ అనేవి ఈరోజు క్వార్టర్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ వాచ్ లిస్ట్ చూసే ముందు మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో డైలీ ఇంట్రాడే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్స్టాక్స్ వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, ఎలిస్ బ్లూ వాళ్ళవి, అలాగే జీరోదా వాళ్ళవి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఆ లింక్స్ నుంచి ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో కనుక కాంటాక్ట్ అయినట్టయితే కనుక నేను మీకు ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 months అనేది ఫ్రీగా ఎంట్రీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో మర్చిపోకండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసి నేను కాంటాక్ట్ అవ్వండి. సో ఎస్టర్డే జరిగిన కొన్ని బల్క్ డీల్స్ చూసినట్టయితే కనుక రొసారీ బయోటెక్లో ప్లూటోస్ వెల్త్ మేనేజ్మెంట్ LLP వాళ్ళు అరౌండ్ 3 lakh షేర్స్ని 773 రూపీస్ 82 పైసా పర్ షేర్ చొప్పున 3 lakh షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్. సో ఇది రొసారీ బయోటెక్కి ఎస్టర్డే బిగ్ డీల్ జరిగింది. సో ఇది కొంచెం పాజిటివ్ న్యూస్. రొసారీ బయోటెక్కి స్టాక్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వర్త్ పెరిఫెరల్స్లో కన్సోర్టియం సెక్యూరిటీస్ అనే వాళ్ళు 1 lakh
12,109 షేర్స్ని 47 రూపీస్ 36 పైసా దగ్గర పర్ షేర్ చొప్పున బై అనేది చేశారన్నమాట. సో ఇది వర్త్ పెరిఫరల్స్కి కొంచెం పాజిటివ్ న్యూస్ అనమాట. సో ఇది కూడా ఎస్టర్డే బల్క్ అనేది జరిగింది. సో ఈరోజు ఇంటర్డే స్టాక్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకునే స్టాక్స్ లిస్ట్ చూసినట్లయితే కనుక ఫస్ట్ స్టాక్ కోల్ ఇండియా. ఎస్టర్డే వీళ్ళు Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 2077 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 4630 crores చూపించారు. సో ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ 50% అనేది డౌన్ అయింది. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 18,486 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 24,939 crores అనేది చూపించారు. సో అరౌండ్ రెవెన్యూ కూడా అరౌండ్ ఒక 20-25% అనేది పడిందనమాట. సో ఓవరాల్గా కోల్ ఇండియా రిజల్ట్స్ అనేవి కొంచెం నెగిటివ్గా ఉన్నాయన్నమాట. బట్ ఎప్పుడైనా సరే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సిఎన్బిసి టీవీ కానీ వాళ్ళు ఎలా రిపోర్ట్ చేస్తున్నారో చూసి అప్పుడు మాత్రమే దాంట్లో ట్రేడింగ్ చేయాలి. సో నార్మల్గా అయితే వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి నెగిటివ్ ఉన్నాయి. ఎబిడిటా కానీ మిగతా అన్ని కూడా చూశాను. సో మార్జిన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పడిపోయినాయి అనమాట. సో నార్మల్గా అయితే ఈ స్టాక్ అనేది కింద పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ స్టాక్ కూడా కింద పడినట్టయితే కనుక. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్టెర్లైన్ టెక్నాలజీస్. దీంట్లో అనుపమ్ జిందాల్ అనే అతను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉండేవాళ్ళనమాట. అతను రిజైన్ అనేది చేస్తారు. సో స్టెర్లైట్ టెక్నాలజీస్కి ఇది కొంచెం నెగిటివ్ న్యూస్ అనమాట. సో స్టాక్ అనేది కింద పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మార్కెట్ మూమెంట్ చూడండి. మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే అలాగే ఈ స్టాక్ కూడా కింద పడుతుంటే అప్పుడు షార్ట్ సెల్లింగ్ అనేది తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బన్నారి ఆమెన్ షుగర్స్ ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఎస్టర్డే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 12.8 crores అని చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 5.55 crores చూపించారు. రెవెన్యూ వచ్చేసరికి 325.8 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 260.8 crores చూపించారు. సో బన్నారి అమన్ షుగర్స్ వాళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఈ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. బట్ మార్కెట్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి, అలాగే ఈ స్టాక్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి. రెండు కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవాలి. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్లయితే కనుక ఇన్ఫీబీమ్ అవెన్యూస్ వాళ్ళు ఎస్టర్డే క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 11.9 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 28 crores చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 102.66 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 185.5 crores చూపించారు. సో అరౌండ్ ప్రాఫిట్ వచ్చేసరికి 0.5% పడిపోయింది. రెవెన్యూ వచ్చేసరికి అరౌండ్ ఒక 20-25% అనేది పడింది. సో ఇది కూడా కొంచెం బ్యాడ్ న్యూస్ ఈ ఇన్ఫీబీమ్ అవెన్యూస్కి. ఎందుకంటే వాళ్ళకి క్వార్టర్ రిజల్ట్స్ అనేవి కొంచెం నెగిటివ్గా పోస్ట్ చేశారు డ్యూ టు లాక్డౌన్స్. సో ఈ స్టాక్ను కూడా మనం మార్కెట్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ మూమెంట్ కనుక నెగిటివ్గా ఉండి ఈ స్టాక్ కూడా కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టయితే కనుక అప్పుడు మనం బయింగ్ సైడ్ షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డిష్ టీవీ ఇండియా ఫ్రెండ్స్. ఎస్టర్డే వీళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 75.94 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో లాస్ వచ్చేసరికి 31.98 crores చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 835 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 926 crores చూపించారు. సో రెవెన్యూ అనేది కొంచెం తగ్గినా సరే వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి చూపించారు ఈ క్వార్టర్లో ఈవెన్ ఇన్ లాక్డౌన్స్. అంతేకాకుండా డిష్ టీవీ అంటే నార్మల్గా మీడియా వాటి అన్నిటికీ కూడా పాజిటివ్ కదా. సో డిష్ టీవీ కూడా ఇది పాజిటివ్ అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క టీఆర్పీ రేటింగ్స్ అవన్నీ కూడా పెరుగుతాయి, వాళ్ళ యొక్క సేల్స్ అన్నీ కూడా పెరుగుతాయి కదా. అందువల్ల సో ఈ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ కనుక పాజిటివ్గా ఉండి ఈ స్టాక్ కూడా పాజిటివ్గా ఉన్నట్టయితే కనుక అప్పుడు బయింగ్ సైడ్ తీసుకోవచ్చు. బట్ ఇలాంటి స్మాల్ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇంజనీర్స్ ఇండియా ఫ్రెండ్స్. దీంట్లో కంపెనీ ఈ ఇంజనీర్స్ ఇండియా వాళ్ళకి ఒక ఆర్డర్ అనేది వచ్చింది ఫ్రమ్ గెయిల్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. 450 crores వర్త్ గల ఆర్డర్ అనేది వచ్చింది. సో ఇంజనీర్స్ ఇండియాకి ఇది చాలా పాజిటివ్ న్యూస్. సో ఈ స్టాక్ అనేది మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఈ రోజు ఉంటాయన్నమాట. సో మార్కెట్ మూమెంట్ చూడండి పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ స్టాక్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టయితే కనుక ఓపెన్ అయినట్టయితే కనుక అప్పుడు మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎడెల్సిస్ ఫైనాన్షియల్ ఫ్రెండ్స్. దీంట్లో ఒంటారియో టీచర్స్ పార్ట్నర్డ్ విత్ ఎడెల్సిస్ ఆల్టర్నేటివ్ అసెట్ టు ఇన్వెస్ట్ 350 million ఇన్ ఇండియన్ ప్రైవేట్ క్రెడిట్. సో వీళ్ళు ఒంటారియో టీచర్స్ అనేవాళ్ళు ఈ ఎడెల్సిస్ ఫైనాన్షియల్ ఆల్టర్నేటివ్ అసెట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యారన్నమాట టు ఇన్వెస్ట్ 350 million అనేవి ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇది చాలా పాజిటివ్ న్యూస్ ఎడెల్సిస్ ఫైనాన్షియల్స్కి. బట్ మార్కెట్ మూమెంట్ చూడండి, మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి హ్యూజ్గా పైకి వెళ్తున్నట్టయితే కనుక అప్పుడు ఈ స్టాక్ కూడా మూమెంట్ అనేది పాజిటివ్గా ఉంటే అప్పుడు మాత్రం మనం బయింగ్ సైడ్ తీసుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్డే స్టాక్స్. అలాగే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయిన స్టాక్స్ లిస్ట్ కనుక చూసినట్టయితే కనుక టోటల్గా 3 స్టాక్స్ అనేవి ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అనేది చేశారు. ఆ స్టాక్స్ లిస్ట్ వచ్చేసరికి ఎస్కౌట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ 3 స్టాక్స్ కూడా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయ్యాయి అనమాట. సో ఈ స్టాక్స్ కాకుండా మిగతా స్టాక్స్ అన్నింటిలో కూడా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.